పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. మా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వాళ్ళకి ఈ రోజున ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యమైన విషయాలు ఆకస్మికంగా అవి పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు లాంటివి ఉన్నాయి. ఆరోగ్య విషయంలోనూ అలాగే ఆహారం విషయంలోనూ ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. అలాగే ముఖ్యంగా మిత్రులతో మాట్లాడేటప్పుడు కానీ మిత్రులతో వ్యవహరించేటప్పుడు కానీ ఇద్దరి మధ్య ఎక్కువ వాగ్వాదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఉన్నత స్థాయి వ్యక్తులతో కలిసి ఈ రోజున వారి కొరకు ఖర్చు పెట్టడం, వారి యొక్క గైడెన్స్ తీసుకోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? వృషభ రాశిలో వచ్చిన నక్షత్రాలు కృత్తిక, రోహిణి, మృగశిర. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున సంఘంలో గుర్తింపు, గౌరవం అనేది ఏర్పడుతుంది. వ్యక్తిగత నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆకస్మికమైన లాభాలకి అవకాశం అనేది ఒకటి ఏర్పడుతుంది. ఆరోగ్యం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అన్ని విషయాలలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళి అనుకున్న కార్యక్రమాలు సాధించడానికి మీరు పడే కృషికి అన్ని విధాల అనుకూలమైన సమయంగా భావించవచ్చు. మిథున రాశి. మరి మిథున రాశి వారికి ఎలా ఉందండి? మిథున రాశి దీంట్లో మనకి ఈ యొక్క మృగశిర, ఆరుద్ర, పునర్వసు. మిథున రాశి వాళ్ళకి ముఖ్యమైన వ్యవహారాల్లో అంటే ఏదన్నా ఇప్పటిదాకా మీరు ఎక్కడన్నా ఏదన్నా తీసుకుంటే రుణాలు వాటి విషయంలో చెల్లించే విషయం కానీ, శత్రువుల మీద ఆధిపత్యం చెలాయించడం, అలాగే కృషిశీలత పెంచుకోవడం, నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడం, రోగనిరోధక శక్తి పెరగడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం ఈ రోజుని భావించవచ్చు. ఆకస్మికమైన ఖర్చులున్నా అవి చాలా వరకు మీకు అనుకూలమైన ఖర్చులు అయ్యే అవకాశం ఒకటి కనబడుతుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయండి? కర్కాటక రాశి వాళ్ళ విషయంలో మనకి నక్షత్రాలు పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటున్నట్లుగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన ఆలోచనలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. సంతానంతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. సంతానం యొక్క ఆరోగ్య విషయంలోనూ వారి అభివృద్ధి విషయంలోనూ ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల వృత్తికి సంబంధించిన విషయాల మీద ఒక పక్కన, అలాగే ఈ యొక్క సంతానానికి సంబంధించిన విషయాలు ఒక పక్కన, రెండింటి విషయంలో మధ్యలో నలిగిపోవడం, దానివల్ల మీ ఆరోగ్యం ఈ విషయంలో కొంత శ్రద్ధ మీరు తగ్గించుకోవడం వల్ల ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి మీ ఆరోగ్యం, ముఖ్యంగా మానసిక ఆరోగ్యం మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. సింహరాశి. సింహరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? సింహరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే సింహరాశిలోకి మనకి మఖ, పుబ్బ, ఉత్తర. సింహరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అంటే వీలైనంత వరకు తల్లి యొక్క ఆరోగ్య విషయం కావచ్చు, లేకపోతే గృహ సంబంధమైన విషయాలలో కావచ్చు, వీటికి సంబంధించిన ఖర్చులు అనేవి కొంత అధికంగా ఉంటాయి. అలాగే గృహంలో వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రాకుండా వీలైనంత వరకు జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. అలాగే గృహోపకరణాలు కానీ, గృహానికి సంబంధించిన రిపేర్లు మొదలైన వాటి మీద కూడా ఎక్కువ శ్రద్ధ చూపించవలసిన పరిస్థితులు రావడం, అలాగే గృహానికి మీ బంధువులు రావడం, వారి కొరకు ఖర్చులు పెట్టడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే ఉత్తర, హస్త, చిత్త. కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున తోబుట్టువుల యొక్క ఆరోగ్యం మీద కొంత ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. తోబుట్టువులతో మాట్లాడేటప్పుడు కానీ, వారి యొక్క సలహా సహకారాలు తీసుకునేటప్పుడు కానీ ఎక్కువ మీకు వాగ్వాదాలకు లోను కాకుండా వివాదాలకు దూరంగా ఉంటూ నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. అలాగే ముఖ్యంగా సోదరీ వర్గం కొరకు ఖర్చులు లాంటివి పెట్టడానికి ఎక్కువ కృషి చేస్తారు. ఒక ముఖ్యమైన విషయంలో మీ యొక్క తోబుట్టువులతో కలిపి ఈ రోజున గడిపే చర్చలలో ఎవరి మనసు నొప్పించకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సంకల్ప బలం విషయంలో, ఆత్మవిశ్వాసం విషయంలో అది కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాటిని పెంచుకునే విధంగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళాలి. తులారాశి. తులారాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయమ్మా ఈరోజు? తులారాశి వాళ్ళకి మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు.
ఈ తులారాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా మాటల వల్ల కొంచెం ఘర్షణాత్మకమైన వాతావరణం వచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబ వ్యక్తులతో, ఆర్థిక సంబంధమైన విషయాలలో, లేకపోతే మీ దగ్గర పనిచేసే వ్యక్తులతో కొంత ఘర్షణ అనేది మీకు ఏర్పడడం, దానివల్ల కొంత మీకు మానసికంగా అశాంతి మొదలైన వాటికి అవకాశం ఉంది. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. కుటుంబంలోని వ్యక్తులతో కానీ, లేకపోతే కుటుంబం సంబంధించిన మీ యొక్క బంధువర్గం రాకల వల్ల కానీ కొంత మీ ప్రశాంతత విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ మీరు ముందుకు వెళ్ళాలి. మాట్లాడేటప్పుడు వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడి, తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయమ్మా? వృశ్చిక రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మీకు విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో ప్రధానంగా మీకు ఆత్మస్థైర్యం అనేది చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. నిర్ణయ సామర్థ్యాన్ని పెంచుకునే విధంగా మీరు కృషి చేయాలి. అలాగే దాంతోపాటుగా ఏదైనా ఒక ప్రధానమైన కార్యక్రమం చేద్దాము అనుకున్నా దానిలో ఆత్మస్థైర్యం తగ్గడం వల్ల కావచ్చు, లేకపోతే ఆర్థిక సంబంధమైన అంశాల విషయంలోనూ మొదలైన వాట్లల్లో కొంత తక్కువగా ఉండడం వల్ల చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాన్ని మీరే దాన్ని వాయిదా వేయడం, అలాగే ముఖ్యంగా దూర ప్రదేశాల్లో ఉండే స్నేహితులతో సంప్రదింపుల విషయం కానీ, తండ్రితో మాట్లాడేటప్పుడు కానీ, సామాజిక సేవ మొదలైన విషయాల్లో కానీ కొంత మీకు ఆ విషయం మీద ఆసక్తి కొంతవరకు తగ్గడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కాబట్టి వీలైనంతవరకు ఆత్మస్థైర్యం పెరిగే విధంగా చూసుకోవాలి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యమైన విషయాలు ఏదైనా చేసేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంతసేపు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలు ప్రధానంగా మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. ఈ ధనస్సు రాశి వాళ్ళకి వ్యక్తిగతంగా ఆరోగ్యం మీద శ్రద్ధ చాలా అవసరం. శ్రమ అధికంగా ఉంటుంది. వృత్తిపరమైన ప్రయాణాలు, బడలిక, అలసట మొదలైన వాటి వల్ల, తర్వాత వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రావడం వల్ల మానసిక ప్రశాంతత అనేది చాలా వరకు తగ్గుతుంది. కాబట్టి ముఖ్యంగా సంతాన వర్గీయులతో కానీ, లేకపోతే మీ యొక్క వృత్తికి సంబంధించిన వ్యక్తులతో కానీ మాట్లాడేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా, కీలకంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మకర రాశి. అమ్మా, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు ప్రధానంగా ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. మకర రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి అవకాశం అనేది ఉంది. దూర ప్రదేశంలో ఉండే వారి వల్ల కొన్ని నూతన అవకాశాలు భాగస్వామికి, అంటే వృత్తిపరమైన విషయాలలో నూతన అవకాశాలు లభ్యమవ్వడం, ఆ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుందామా వద్దా అనే విషయంలో కూడా మీరు రకరకాలుగా అభిప్రాయ భేదాలు లాంటివి రావడం. అంటే ఆల్రెడీ మీరున్న వృత్తి కాకుండా కొత్త వృత్తికి అవకాశాలు దూర ప్రదేశాల్లో వచ్చినా అది మీరు అనుకున్న స్థాయిలో లేకపోవడం వల్ల కానీ, లేకపోతే అలా వెళ్ళడం బట్టి మీరు ఆశించిన స్థాయిలో లేదనో రకరకాలుగా మీరు ఆలోచించుకొని ఆ వచ్చిన వృత్తి విషయంలో కొంచెం ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది మీరు ఎదుర్కోవడం. అలాగే భాగస్వామి యొక్క బంధువులతో ఈ రోజున కొంత చర్చలు జరపడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కుంభరాశి. మా కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర. కుంభరాశి వాళ్ళకి ఈ రోజున నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవారికి వృత్తిపరమైన అవకాశాలు, అలాగే అది మీ స్థాయికి తగినట్టుగా లేకపోయినా కూడా వచ్చిన దాన్ని ఉపయోగించుకోవడానికి ఏదో విధంగా వెళ్ళి కొన్నాళ్ళు చేద్దామనే ఆలోచనలు లాంటివి రావడం, అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ, పోటీ పరీక్షల్లో కానీ మీరు పడిన శ్రమకి తగిన స్థాయిలో గుర్తింపు అనేది లేకపోవడం వల్ల ఆ రాబోతున్న వృత్తిని ఎంతవరకు ఉపయోగించుకుందామా లేకపోతే వదిలేద్దామా అనే రకరకాల సంశయములు మొదలైన వాటితో వృత్తికి సంబంధించిన విషయాలు, ఆర్థిక సంబంధమైన విషయాలు మొదలైనవి బేరీజు వేసుకుంటూ కొంత ఘర్షణతో కూడిన నిర్ణయాలు తీసుకుంటారు. మీనరాశి. మా చివరి రాశి మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మీన రాశి వాళ్ళకి దూర ప్రయాణాలు ఉన్నప్పటికీ అది కొంత అసంతృప్తిని ఇచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకి విద్యా సంబంధమైన విషయాలు మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశము, అలాగే తండ్రి, పెద్దలు మొదలైన వారితో సంప్రదింపులు కానీ, ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ అవన్నీ కూడా కొంత సామాన్యమైన ఫలితాలు ఇచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది. విద్యార్థులకు విద్యాపరమైన విషయాలలో
ఉన్నత స్థాయి విద్య కొరకు చేసే ప్రయత్నాలు, వాటి కొరకు ఈ రోజున ఎక్కువ ఘర్షణతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలతని చూపించే అవకాశాలు లాంటివి ఉన్నప్పటికీ అది కొంత వాయిదా పడే అవకాశం ఉంది. అనుకూలతలు అయినప్పటికీ అది ఇమీడియట్గా కాకుండా కొంత వాయిదా పడుతున్నట్టు కనబడ్డా చివరికి మంచి ఫలితం వచ్చే అవకాశం కనబడుతుంది.